చెప్పుకోండి అందరూ. బ్రో సినిమా బాగుండేది అనిపించింది. పార్ట్ 2కి పెట్టారు అదంతా. అంటే సెకండ్ హాఫ్ కూడా మొత్తం బ్రదర్ ఎమోషన్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్షన్ కొంచెం నెసిటీ అనిపించింది ఇంకొంచెం. సో అది డౌన్ అయింది. సత్యదేవ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. పర్ఫెక్ట్. ఇద్దరు బ్రదర్స్లో బాగా చేశారు. అంటే హీరోయిన్ యాక్చువల్లీ చెప్పొచ్చో చెప్పకూడదు, బట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా కట్ చేస్తారు. ఈవెన్ ద సాంగ్ కూడా లేదు, హృదయంలో ఒక సాంగ్ కూడా లేదు సినిమా. బీజిఎంఏ కొంచెం డౌన్ అయింది సెకండ్ హాఫ్. అది ఇంకొంచెం బాగుంటే ఇంకా సినిమా బాగుంటుంది. బీజిఎం అండ్ యాక్షన్ కొంచెం. కొత్త వెంకటేష్ చాలా బాగా చేశారు. చాలా ఇంప్రెస్ చేశారు. మూవీకి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మైనస్ అంటే క్లైమాక్స్. సినిమా క్లైమాక్స్ ఇస్ ద మైనస్. ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. మేబీ అది మా తప్పేమో లేదా తీయడమే అట్లా ఉందో. వీ ఎక్స్పెక్టెడ్ మోర్ ఇన్ ద క్లైమాక్స్. ప్లస్ సూపర్ సూపర్ అఫర్ట్ చేశారు. సత్యదేవ్ సూపర్ చేశారు. సత్యదేవ్ వెంకటేష్ ర్యాంప్ అని చేశారు. చందూర్ హీరోయిన్కి అంత స్కోప్ లేదు. సెకండ్ హాఫ్లో పక్కా అంటే ఎమోషనల్ అనే కాదన్నా, కొన్ని సిచ్యువేషన్లో చెప్పడం కాదు. సినిమా అయితే చూడడానికి బాగుంటుంది. ఓకే బ్రో, నాకైతే బేస్ నచ్చిందన్న. మొత్తం మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే చేసాను. ఫైట్స్ అంటే అన్న నాలుగే లేదన్న, చింపేసే. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఎందుకంటే అంతే అండి. ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. సినిమా అదిరిపోయింది. సినిమా అయితే అదిరిపోయింది. సినిమా అయితే యాక్టింగ్ అయితే బాగా చేసాడు. సినిమాకి అన్న అదే బ్రదర్ అనే కాంబినేషన్ ఉంటుంది. సో సెంటిమెంట్ అంటే అన్నదమ్ముల సెంటిమెంట్ కోసం శ్రీలంకకి వచ్చి కొంచెం జీవనం అనేది ఇక్కడ వాళ్ళ అన్న కోసం చేస్తారు. అనిరుద్ అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కంబ్యాక్ సాలిడ్ అని చెప్పవచ్చు. ప్లస్ పాయింట్ అంటే అదే. ఫైట్ అయితే వాళ్ళ అన్న కోసం అయితే బాగానే చేస్తారు, ఫైటింగ్ యాక్టింగ్. సో సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. రేటింగ్ ఒక 10కి 8 ఇవ్వచ్చు. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం అయితే అదిరిపోయింది. అనిరుద్ అయితే వేరే లెవెల్ కొట్టేసింది బీజిఎం అయితే. రేటింగ్ ఎంత? రేటింగ్ 8, 10కి 8 ఇవ్వచ్చు. విజయ్ దేవరకొండ సినిమాల నుంచి ఇది తీసుకుంటే కొంచెం మొత్తం టోన్ వేరే ఉంటుంది. అంటే లాస్ట్ క్లైమాక్స్లో సీక్వెల్కి ఏదో కొంచెం వెళ్ళారు, బట్ అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు. కింగ్డమ్ 2 ఉన్నట్టుగా మరి చూడాలి. ఇంకా మనం అయితే ఏం చెప్పలేము, కానీ మూవీ అయితే పర్లేదన్న, గుడ్ వాచ్. సాంగ్స్ అన్నీ పర్లేదన్న. అనిరుద్ధిని తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. ప్రతి సీన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మూవీ అయినా ప్రతి సీన్ అయినా బీజిఎం మీద బేస్ అయి ఉంటుంది. ఇంకా అనిరుద్ధ్ అంటే 100కి 200% ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మంచిగానే ఉన్నాయి బీజిఎమ్స్ అయినా, అన్నీ అయినా మంచిగానే ఉన్నాయి. ఫైట్స్ కూడా బాగానే కొరియోగ్రాఫ్ చేశారన్న, అంతా బాగానే ఉంది. విజయ్ దేవరకొండ లుక్ కూడా కొత్తగా ఉంది. విజయ్ దేవరకొండ లుక్ కొత్తగా ఉంది. అంటే మనం పాస్ట్లో చూసుకున్న విజయ్ దేవరకొండ వేరు, ఇప్పుడు ఈ మూవీలో వేరు. లుక్ అయినా అన్నీ బాగానే ఉన్నాయి. యాక్టింగ్ పరంగా అయితే 100కి 200% ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అందులో యాక్టింగ్ బాగా చేశాడు. స్టోరీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ ఉన్నంత. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ఇచ్చిన ప్లే ఆఫ్ని అదే విధంగా పుల్ ఆఫ్ చేస్తుంటే మూవీ ఇంకా బాగా ఉండేది. మూవీస్ గురించి అని చెప్పాలి, మనం జెర్సీని అయితే చూడొచ్చు. అదే లెవెల్, అదే అంటే జెర్సీ చూసినంత ఉండకపోవచ్చు, కానీ ఒక రకంగా పర్లేదు. ఆ మూవీ మీద కంపేర్ చేసుకుంటే కొంచెం ఒక మెట్టు కిందనే చెప్పొచ్చు, కానీ మూవీ పర్లేదు. ఓకే, ఒక గుడ్ వాచ్ అని అయితే చెప్పొచ్చు. ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ ఒక 10కి ఒక 7.5 ఇస్తుంది. బీజిఎం సాంగ్స్ ఎలా ఉంది? సెంటిమెంట్ సీన్స్ ఎలా ఉన్నాయి? సెంటిమెంట్ సీన్లో అంతేం వర్కౌట్ కాలేదు, కానీ బాగానే ఉంది. జెర్సీ మూవీ తీసిన డైరెక్టర్ జెర్సీ మూవీతో కంపేర్ చేసుకుంటే అంత సెంటిమెంట్ ఫస్ట్ టైం యాక్షన్ జోనర్ టచ్ చేశారు కదా, ఎలా మంచిగా ఉంది. మంచిగా
చేసి అంటే ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ వల్ల అట్లా